శతకము శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెరగుచుండు. ఏ మనుజుడైన వెలమని శతకంబు భక్తితో విన్న తత్ఫలము గలుగు. తెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను గాంతురెప్పుడు. నింపుగా పుస్తకం వెప్పుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు. నిద్ది పుణ్యకరంబని ఎప్పుడు జనులు కష్టమనగా పఠించిన గలుగు ముక్తి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ధూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, శేషప్ప చెప్పిన ఈ ఆనంద పద్యాలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ఈ శతకాన్ని భక్తితో విన్నవారికి సత్ఫలితాలొస్తాయి. ఈ పద్యములను లిఖించిన వారు కమలాక్షుని కరుణకు పాత్రులవుతారు. ఈ గ్రంథమును పూజించిన వారికి పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. పుణ్యప్రదమైన ఈ శతకమును కష్టమనుకోకుండా నిత్యము పఠించువారికి ముక్తి కలుగుతుంది. ఇవి శేషప్ప పద్యాలు. చెవులూరేవే, ఆ విషయంలో సందేహం అనవసరం. ఇక వినడము, వ్రాయడము, పూజించడము అనే పదాలకు ఈ పద్యములను లిఖించిన వారు కమలాక్షుని కరుణకు పాత్రులవుతారు. ఈ గ్రంథమును పూజించిన వారికి పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. పుణ్యప్రదమైన ఈ శతకమును కష్టమనుకోకుండా నిత్యము పఠించువారికి ముక్తి కలుగుతుంది. ఇవి శేషప్ప పద్యాలు. చెవులూరేవే, ఆ విషయంలో సందేహం అనవసరం. ఇక వినడము, వ్రాయడము, పూజించడము అనే పదాలకు ఒకే అర్థమని గ్రహించాలి. ఆచరించడము అనేది అర్థము. ఆచరించిన వారే ఎప్పుడో కృతకృత్యులవుతారు. నరసింహ శతకము సంపూర్ణము. స్వస్తి.